కత్తిపోటు కన్నా పదునైందేంటో తెలుసండి మనిషి మాట. మరి మనకైన వాళ్ళు మన పూజనీయులైనా, మనం ప్రేమించిన వాళ్ళైనా, ఎవ్వరైనా సరే మన మాటలు అంటుంటే మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేము. అటు ఏమీ చేయలేని పరిస్థితి, ఓర్చుకోలేము. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితి మహాభారతంలో ద్రౌపది చాలా సార్లు ఎదుర్కొంది. మహాభారతంలో కౌరవులు ఎంతో ప్రేమతో పాండవుల్ని ఆహ్వానించి జూదం ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారము జూదం ఆడారు. అది మగవాళ్ళు చూసుకుంటారు. అయితే ఈ జూదంలో ఏదో సరదాగా ఆడుకోకుండా రాజ్యాలు ఇవన్నీ డబ్బులు అన్నీ పెట్టేశారు. ఆ తర్వాత అవన్నీ ఓడిపోయాడు. పథకం ప్రకారం జరిగింది కదా, శకునమామ ఉన్నాడు కదా, శకుని చేసిన పాచికల వల్ల మోసం అనమాట ఆట. ఆ మోసం తెలియక ధర్మరాజు ఓడిపోతూ వచ్చాడు. కానీ అక్కడితో ఆపచ్చు కదా. ఈ మగవాళ్ళకి ఏదైనా వచ్చిందంటే ఆవేశం వచ్చేస్తుంది, ఇంకా 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 అని మంగళం అనిపించుకునే వరకు చేస్తూ ఉంటారు. ఇలాగే ఆవేశంలో ఏ పని చేయకూడదని అందుకే అంటారు. ధర్మరాజు కూడా ఆడుతున్నాడు ఇంకా అన్నీ పోగొట్టేసుకున్నాడు. ఇంకా మనుషులే మిగిలారు. అక్కడికే ఆపచ్చు కదా, ఆపలేదు. ఆ తర్వాత ఒక్కొక్క తమ్ముడిని పెట్టుకుంటూ వచ్చాడు. చివరికి తను ద్రౌపది మిగిలారు. ఆ ద్రౌపదిని కూడా పెట్టేశాడనమాట. ద్రౌపదిని పెట్టేసరికి ఇంకా వెళ్తారనమాట. పాపం ఒక అతను వెళ్ళేసి ద్రౌపదిని పిలుస్తాడు. ద్రౌపది అంటుంది, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. ఉంటారు కదా మన కింద పనిచేసేవాడు, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. ఇప్పుడు నేను రాకూడని పరిస్థితి, నేను రాలేను, ఇదే మాట వెళ్ళి చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం అంటే మళ్ళీ పంపిస్తే నేను రాలేను, నన్ను అర్థం చేసుకొని పాపం ఏడుస్తుంటే ఆయన ఇంకా ఏం చేయలేక వచ్చేస్తారు. ఆయన కూడా కొడతారనమాట. వాళ్ళు కొట్టి వాళ్ళే వెళ్తారనమాట. ఇంకా దుశ్శాసనుడు వెళ్ళి జుట్టు పట్టుకొని ఆమె సమయంలో కూడా ఆమెను వదలకుండా అసలు జుట్టు పట్టుకొని అట్లా. ఆ సమయంలో ఆడవాళ్ళకి మూడ్ ఎలా ఉంటుందంటే మూడ్ స్వింగ్స్ చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, చిరాగ్గా ఉంటుంది, అసలు చాలా ఉంటుందన్నమాట. వాడికి ఆ టైంలో రెస్ట్ ఇచ్చేయాలి. కానీ దుశ్శాసనుడు మాత్రం జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి, ఒంటిపరం మీద ఉన్నాను, నన్ను వదిలేవని దండం పెట్టుకున్నా కూడా, నేను నీకు తల్లి లాంటి దాన్ని పెట్టుకున్నా కూడా వదలకుండా ఒక క్రూర మృగం లాక్కొచ్చినట్టు లాక్కెళ్ళాడనమాట. ఒక రాక్షసుడే దుశ్శాసనుడు నిజంగా. అలా లాక్కెళ్తే సరే అని చెప్పి ఆమెమో ఒంటిపొర మేము రెడీగా కూర్చొని లేదు, వాళ్ళు పిలుస్తారు మేము వెళ్ళాలి అని చెప్పేసి ఒంటి పొర మీద ఉంది పాపం. ఆ సిగ్గు దాచుకోవడానికి ఆమె ఎంత తపన పడిందంటే అందరికీ దండం పెట్టింది, నన్ను రక్షించండి అని తన భర్తల వైపు చూసింది. భర్తలు హ్యాండ్ ఇచ్చేశారు, చేతులు చూపించేశారు భర్తలు. ఇంకా నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, పెద్దవాళ్ళని చూసింది. భర్తల తర్వాత ఆమె చూసింది భీష్ముడిని. కానీ భీష్ముడు కూడా అప్పుడు ఏమీ మాట్లాడు, మౌనంగా ఉంటాడనమాట. మౌనంగా ఉండేసరికి ఆమెకి ఇంకా ఆవేశం వచ్చేస్తుంది. నన్నోడి నన్నోడాడా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ మాటకి సమాధానం చెప్పమని భీష్ముడిని అక్కడ ఉండే పెద్దలందరినీ అడిగేసరికి అప్పుడు భీష్ముడు అంటాడు, ధర్మం చాలా సూక్ష్మమైనది, ఈ సమయంలో ఏది ధర్మమో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ మాట ఆమెకి ఇంకా కోపం తెప్పిస్తుంది. ఒక్క విదురుడు మాత్రమే ఆమె పట్ల మాట్లాడతాడు, కానీ ఆయన మాటలు ఎవ్వరూ లెక్క చేయరు. భీష్ముడు కనుక ఇక్కడ ఆపుంటే, భీష్ముడు కనుక కొంచెం కోపమై దుశ్శాసనుడు ఆపలేడా, దుశ్శాసనుడు ఆపుంటే కథ వేరేగా ఉండేది, ఆడవాళ్ళకి ఒక గౌరవం దక్కేది. కానీ అక్కడ భీష్ముడు ఇచ్చిన మాటే గుర్తుపెట్టుకున్నాడు, నేను రాజసింహాసనం కోసం విధేయతనుగా ఉంటాను అని. అంటే రాజసింహాసాన్ని కాపాడుతాను. ఏ ఆడదాన్ని కాపాడడం భీష్ముడు ధర్మం కాదా? సరే ఇలా జరిగింది. కానీ భీష్ముడు ఆ సమయంలో ఇంకా అందుకే మౌనంగా ఉన్నాడు, ఏం చేయలేక. తన కంఠంలో ప్రాణం ఉండేంతవరకు తన భార్యని కాపాడుతూ ఉండమని, అది భర్త ధర్మం అంటే. ఇక్కడ మరి ధర్మం తప్పినట్టు కాదా? సరే ఇది ఇలా జరిగింది. సరే మహాభారత యుద్ధంలో ఆమెకి జరిగిన అవమానము యుద్ధం వరకు వెళ్ళింది, మహాభారత యుద్ధం వరకు. సరే ఈ యుద్ధ సమయంలోనే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు ఇద్దరు ఒకేసారి వెళ్తారు. దుర్యోధనుడేమో అహంకారంతో కృష్ణుడి తల దగ్గర కూర్చుంటాడు, అర్జునుడేమో చాలా భక్తితో కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. మొదట మనం నిద్ర లేచి చూసేసరికి ఎవరు కనిపిస్తారండి? ఎదురుకుండా ఉండేవారు కనిపిస్తారు, మన తల దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరు కనిపించారు కదా. అట్లాగే అర్జునుడిని చూస్తాను, అర్జునుడిని చూశాను, సో అర్జునుడి కోరిక నేను మొదట నెరవేరుస్తాను అంటే, దుర్యోధన నేను వచ్చాను మొదట, నా కోరిక నెరవేర్చాలి అంటాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఇంకా అర్జునుడు ఏం మాట్లాడు, నేను రెండే చెప్తాను, ఒకటి నా సేన ఒకరికి ఇస్తాను, నేను ఒకరితో ఉంటాను అంటాడు. అనేసరికి నాకు అప్పుడు దుర్యోధనుడు, ఇంతమంది సైన్యం ఉంది, నాకు సైన్యం చాలు అని చెప్తాడనమాట.
అర్జునుడు మాత్రం నాకు మీరు ఉంటే చాలు అని చెప్పేసి దండం పెట్టుకుంటాడు. సరే అయిపోతుంది. అప్పుడు ఇంకా కృష్ణుడు ఆ క్షణంలో చెప్తాడు కూడా నేను ఆయుధం పట్టాను అని. అక్కడ భీష్ముడేమో ఎవరిని అంటే మంచి వాళ్ళని ఎవరిని చంపలేదు కానీ సైన్యాన్ని మాత్రం తగ్గించేస్తున్నాడు. సైన్యం మీద వీరోచితంగా పోరాడుతున్నాడు. అర్జునుడు చూస్తేనేమో భీష్ముడి మీదకి పిల్ల బాణాలు వేస్తున్నాడు. ఇంకా కృష్ణుడికి కోపం వచ్చేసి ఆయుధం అక్కడ కిందకి దిగుతాడు. రథం నుంచి కిందకి దిగి ఆ చక్రాన్ని పట్టుకొని భీష్ముడి మీదకి వెళ్తాడు. మీ చేతులతో చావడం అనేది నా అదృష్టము, నన్ను చంపేయండి అని చెప్పేసి ఇట్లాగా అంటాడు. అప్పుడు వెంటనే అర్జునుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి నేను యుద్ధం చేస్తాను, మీరు ఆయుధం పట్టను అని చెప్పారు, అది నెరవేర్చుకోండి అని చెప్పేసరికి అసలు ఇక్కడ ఆయుధం పట్టడానికి 2 ఉన్నాయి. ఒకటి భీష్ముడు ఎట్లాగైనా మీతో ఆయుధం పట్టిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి ఆయుధం పట్టాడు. రెండోది వచ్చేసి అర్జునుడు పిల్లబాణాలు వేస్తున్నాడు కానీ కరెక్ట్గా యుద్ధం చేయలేదు. అందుకని అతన్ని రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేశారనమాట. అంటే ఇప్పుడు యుద్ధం చేయడం మొదలు పెడతాడు అర్జునుడు. అందుకనే ఈ విధంగా చేశారు. సరే అయిపోయింది. యుద్ధం చేస్తున్నప్పుడు భీష్ముడికి 100 కాదు 1000 బాణాలు వేసేసాడు భీష్ముడి మీదకి. 1000 బాణాలు వేసేసరికి అప్పుడు ఆయన పడిపోతాడనమాట. పడిపోయి కింద కూడా ఆనదు బాడీ. ఆ బాణాలతో సహా బాణాల మీద పడుకొని పోతాడు. ఇంక ఏమీ చేయలేడు, నిద్రపోలేడు. ఆ బాణికి ఇచ్చామరణం ఉంది. ఆయనకి ఇచ్చామరణం ఇచ్చింది వాళ్ళ తండ్రి శాంతనుడు. అంటే ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోవచ్చు. కానీ బాధ అనేది శరీరానికి ఉంటుంది కదా, శరీరం బాధ మాత్రం ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనకి ఏదో అయిపోతాం. అలాంటిది అన్ని బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఆయనకి తెలుసు ఆ రోజు నేను అక్కడ మాట్లాడకపోవడం అధర్మం. అక్కడ ఆయన మాట్లాడలేదు కానీ ఆ క్షణం నుంచి ఆయన చనిపోయే వరకు ఈ విషయం తలుచుకొని బాధపడుతూనే ఉన్నారు. రాజధర్మం స్త్రీని కాపాడాలి అనే ధర్మం మీద చూస్తే ఆయన రాజధర్మం వైపు నిలబడిపోయారు. ఆయన చేసిన ప్రతిజ్ఞ మీదే ఆయన నిలబడ్డారు కానీ స్త్రీని కాపాడడానికి ముందుకు రాలేదు. కానీ స్త్రీని కాపాడడం కూడా అందరి బాధ్యత. కానీ ఆయన ముందుకు రాలేకపోయారు. ఆయన చేసిన తప్పుకి ఆయన ఆ క్షణం నుంచి ఆయన చనిపోయే వరకు కూడా అది తలుచుకొని బాధపడుతూనే ఉన్నారు. మొత్తము ఆయన అలా పడిపోయిన తర్వాత 58 దక్షిణాయనం నడుస్తుంది. 58 రోజుల తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది. అదొక కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే యుద్ధం అంతా అయిపోతుంది. ఆయన పడుకొని ఉండగానే యుద్ధం మొత్తం అయిపోతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు అంటాడు ఇంతమందిని చంపి వీళ్ళు నా వల్ల కాదు ఇప్పుడు రాజ్యాధికారం తీసుకోవడం అని చెప్పేసి అనేసరికి అప్పుడు కృష్ణుడు అందరికంటే ధర్మం తెలిసిన వాడు భీష్ముడే అని చెప్పేసి భీష్ముడి దగ్గర తీసుకెళ్తాడు. ఇక్కడ ఇంకో సందేహం ఏంటంటే అసలు కృష్ణుడు కూడా భీష్ముడిని ఎందుకు కాపాడలేకపోయాడు ఆ బాణాల నుంచి అంటే భీష్ముడు చేసింది ఖచ్చితంగా తప్పు. తన ప్రతిజ్ఞ మీద నిలబడ్డాడు. అంటే రాజ సింహాసనం గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఒక ఆడది నిస్సహాయ స్థితిలో వచ్చి నన్ను రక్షించండి, నాకు ధర్మం కావాలి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు మాత్రమే నిలబడ్డాడు కానీ ఇంకా ఎవరు నిలబడలేదు. ఆయన చేసింది ఖచ్చితంగా తప్పు. ధర్మనిష్ఠుడైన ఆయన చేసింది చాలా పెద్ద తప్పు అనమాట. ఆ తప్పుకే ఆయనకి అన్ని బాణాలు శరీరాన్ని గుచ్చుకున్నాయి. అంత నరకం పడ్డాడనమాట. ఆ 58 రోజులు కూడా ఆయన శరీరానికి బాధ కలుగుతూనే ఉంది. ఏమీ చేయలేడు, అలా నిస్సహాయ స్థితిలో అలా ఉండిపోయాడు. కానీ ఆ సమయంలో కూడా ఆయన ఎందుకు బతుకున్నాడంటే ఒకటి ఉత్తరాయణం రావడానికని, ఇంకోటి వచ్చేసి ధర్మరాజుని తీసుకొచ్చేసరికి కృష్ణుడు యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు బోధించాడనమాట. అంటే రాజధర్మం ఎలా ఉండాలి, ఆపద్ధర్మం అంటే ఏంటి, స్త్రీని ఎలా రక్షించాలి, స్త్రీని ఎలా గౌరవించాలి, ఇంకా అనేక ధర్మాల గురించి శాంతి పర్వాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్న అవన్నీ కూడా భీష్ముడు వారు చెప్పినవి. అది కూడా భవిష్యత్తు వారికి అందజేయాలి అనే ఉద్దేశంతో కూడా ఆయన అలాగా ఉండిపోయారు అని కూడా ఉందన్నమాట. వస్త్రాపహరణం అప్పుడు భీష్ముడు మాట్లాడకుండా ఉండడం ధర్మం అంటున్నారా, లేకపోతే భీష్ముడు అక్కడ ఎదుర్కోవాలి ఆ పరిస్థితిని, రాజధర్మంకి స్త్రీని కాపాడే ధర్మం మీదకి వస్తే ఫస్ట్ ఆపద్ధర్మం, సెకండ్ స్త్రీని రక్షించే ధర్మమే వస్తుంది. అందువల్ల స్త్రీని రక్షించిన తర్వాతే రాజధర్మం అనేది వస్తుంది. ఒకటి రాజధర్మం అనుకుంటారా, రెండు స్త్రీని రక్షించడానికి ఆయన మాట్లాడితే బాగుండు అనుకుంటారా, నాకు కామెంట్లో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం దాని నుంచి కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.